రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మాండలీస్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కోకో తోటలకు వర్షాకాలంలో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తోటలు పిందె దశలో ఉంటాయి కాబట్టి శిలీంధ్రపు తెగుళ్లు ఆశించడం వల్ల పిందులు నల్లబడి పిందెమాడు నల్లకాయ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. అయితే ముందు జాగ్రత్తగా శిలీంధ్ర నాశక మందులతో పిచికారీలు చేపట్టడం వల్ల ఈ తెగుళ్ల బారి నుంచి కాయను కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు. శిలీంధ్ర నాశకాలతో పాటు కాయపుచ్చు బారి నుంచి కాపాడుకునేందుకు అలానే కొన్ని పోషకాలను పిచికారీల రూపంలో అందించడం ద్వారా కోకో కాయ నాణ్యతను దిగుబడిని పెంచవచ్చు. ఎలానో మాండలీ సంస్థ ఏలూరు జిల్లా సీనియర్ సాంకేతిక అధికారి యు అయ్యన్న బాబు నుంచి తెలుసుకుందాం. కోకో సాగులో 20 నుంచి 30% వరకు వాతావరణ మార్పుల వల్ల, చీడపీడల వల్ల, పోషక లోపాల వల్ల నష్టపోతూ ఉంటారు. అయితే దీన్ని సిఫారు చేసిన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే కనుక ఒక 20% వరకు మనం పంటని కాపాడుకోవచ్చు. ఈ కోకో పంటని నష్టపోవడం గల కారణాలు చూసుకుంటే కనుక మొట్టమొదటిగా తెగులు వల్ల నష్టపోతూ ఉంటుంది. ఈ జూన్ నుంచి చూసుకున్నట్లయితే కనుక వర్షాల వల్ల ఈ పిందెలకి తెగులు సోకడం, తద్వారా ఉన్న కాయకు కూడా తెగులు సోకడం వల్ల పంట నష్టపోతూ ఉంటారు. దీన్ని నివారించుకోవడానికి తెగుళ్ళు సోకకు ముందుగానే ప్రొఫిలాటిక్ స్ప్రే గాను కాపరాక్సీ క్లోరైడ్ని లీటర్కి 2.5 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ తెగులు వ్యాప్తిని నివారించుకోవచ్చు. లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్ కలగలిపి ఉన్న తెగులు మందును కూడా లీటర్కి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని వ్యాప్తి చెందకుండా నివారించుకోవచ్చు. తర్వాత కాయ బదలు కొట్టిన తర్వాత ఆ డొక్కల్ని, తెగులు ఉన్న డొక్కల్ని తోటలోనే వదిలేస్తూ ఉంటారు. వర్షాకాలం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ తెగులుకు సంబంధించిన శిలీంధ్రం వ్యాప్తి చెందడం, అభివృద్ధి చెందడం, తోటల్లోనే వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కాయ డొక్కల్ని ఎక్కడికక్కడ గోతులు తీసి కప్పెట్టుకున్నట్లయితే కనుక అవి కులి పోషకాల కింద మారుతాయి, తెగులు వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఎక్కడైనా ఈ నల్లకాయలు కనుక ఉన్నట్లయితే కనుక తోట నుంచి బయట తీసుకెళ్ళి వాటిని నాశనం చేసుకోవాలి. పశువుల ఎరువు వేసేటప్పుడే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని, ట్రైకోడర్మా విరిడిని కూడా కలయగలిపి వేసుకున్నట్లయితే ఈ శిలీంధ్ర వ్యాప్తిని అనేది తగ్గించుకోవచ్చు. రెండవది చూసుకున్నట్లయితే కనుక కాయ పుచ్చు పురుగు అనేది రావడం జరుగుతుంది. ఇది డొక్కలోకి ప్రవేశించి తొడిమి దగ్గర కాయ డొక్కల్లో ప్రవేశించి కాయ అభివృద్ధి చెందనివ్వకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో పిందెలు కూడా సోకడం జరుగుతుంది. ముచ్చుకు దగ్గర రావడం వల్ల పిందె అనేది పండిపోవడం, మాడిపోవడం జరుగుతుంది. ఈ పురుగు యొక్క వృద్ధిని గమనించుకోవడానికి 2 కాయలు అంటుకున్న మధ్య ఈ పురుగు ఉండడం జరుగుతుంది. తర్వాత రంధ్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. దాని విసర్జకం అనేది కూడా బయటకు ఉండడంతో మనం గమనించుకుని సిఫారు చేసిన ఈ క్లోరంటర్నిలిప్రోల్ 0.4 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మూడవది పోషక లోపాలు. చెట్టు సహజసిద్ధంగా వాతావరణం బాగున్నప్పుడు అధిక పిందె రావడం జరుగుతుంది. చెట్టు ఎప్పుడైతే అధిక పోషక లోపాలు ఉన్నట్లయితే కనుక అన్ని పిందెలకి, కాయలకి పోషకాలు అందించలేకపోవడం వల్ల ఈ పిందె పండిపోవడం జరుగుతుంది. పోషక లోపాలు దీంట్లో 2 రకాలు: సూక్ష్మ పోషకాలు, తర్వాత స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు చూసుకుంటే కనుక జింకు, ఐరన్ ఎక్కువగా అధికంగా రావడం జరుగుతుంది. ఈ జింకు లోపం ఉన్నట్లయితే కనుక ఆకు సన్నంగా రావడం, పసుపు రంగు మచ్చలతో ఉండి కొడవల ఆకారంలో తిరగడం జరుగుతుంది. దీనికి గాను చెట్టుకి జింక్ సల్ఫేట్ 50 నుంచి 100 గ్రాముల వరకు వేసుకున్నట్లయితే కనుక జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఐరన్ లోపం. ఈ ఐరన్ లోపం ఆకు పచ్చదనం తగ్గి తెలుపు రంగులోకి రావడం జరుగుతుంది. ఫెర్రస్ సల్ఫేట్ను కూడా బాగా దిగుబడి వచ్చే చెట్టుకి 100 గ్రాములు, చిన్న మొక్కలకైతే 50 గ్రాముల చొప్పున వేసుకున్నట్లయితే కనుక ఈ పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. ఈ కింద ఎక్కువగా ఉన్న సమయంలో, కాయ ఉన్న సమయంలో సూక్ష్మ పోషకాల యొక్క మిశ్రమం ఫార్ములా 4ని లీటర్కి 2.5 గ్రాముల చొప్పున ఆకులకి తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పోషకాలు అనేవి కాయలకి అందుబాటులో రావడంతో ఈ పిందె పండిపోవడం కూడా తగ్గడం జరుగుతుంది. తర్వాత స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషు సిఫారు చేసిన మేరకు క్రమం తప్పకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ పోషకాలు అందించుకోవాలి. ఎక్కువగా పిందె కాయ ఉన్న సమయంలో పొటాషియం నైట్రేట్ని అంటే 13,045ని లీటర్కి 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పిందె పండిపోవడం తగ్గడం జరుగుతుంది. తర్వాత పోషకాల్లో చూసుకుంటే కనుక కాల్షియం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే తక్కువ స్థాయిలో దీనికి అవసరం. దీనికి గాను సిఎంఎస్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనే కాంబినేషన్లో
ఫెర్టిలైజర్ ఉందో ఒక్కో చెట్టుకి సుమారు 1/2 kg చొప్పున వేసుకున్నట్లయితే కనుక కాల్షియాన్ని అందించుకోవచ్చు. లేదా పిచికారీలో చూసుకుంటే కనుక కాల్షియం నైట్రేట్ అనేది లీటర్కి 5 గ్రాములు కలిపి ఆకులకు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ కాల్షియం పోషకం అనేది చెట్టుకి అందడం జరుగుతుంది. పోషకాలు కానీ, పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ పిచికారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చెట్టు మీద అధికంగా పోతున్నప్పుడు పిచికారీ చేసుకోకూడదు. తర్వాత సమయం చూసుకుంటే కనుక 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పిచికారీ అనేది చేసుకోవాలి. 2-3 రకాల మందులు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పూత అనేది కూడా మారడం జరుగుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన మేరకు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పురుగు మందులు, తెగులు మందులు అనేవి పిచికారీ చేసుకుని రైతులు అనేది ఒక 20% మేరకు పైబడి దిగుబడులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆఖరిగా చూసుకుంటే కనుక వాతావరణం వల్ల కూడా పింద పండి నష్టపోవడం జరుగుతుంది. ఈ నవంబర్, డిసెంబర్లో పింద పడడం, తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు రావడం, రాత్రి సమయంలో బాగా ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఈ పింద అనేది అధికంగా పండిపోవడం జరుగుతుంది. దీన్ని అధిగమించడానికి ముందుగానే జూన్, జూలైలో కొమ్మ కత్తిరింపు అయిన తర్వాత చీడపీడ యాజమాన్యం కానీ, పోషక యాజమాన్యం కానీ సమయానికి మనం చేసుకున్నట్లయితే కనుక పంట ముందుగానే రావడం జరుగుతుంది. ఈ వాతావరణ మార్పులు వచ్చే సమయానికి పిందెలు అనే సంఖ్య తక్కువ ఉండి పెద్ద కాయలు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఆ వాతావరణానికి పెద్ద సైజులో ఉన్న కాయలు అనేది తట్టుకోవడంతో పంట నష్టం తగ్గడం జరుగుతుంది. కోకో చెట్టు యొక్క రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు ఈ పింద అధికంగా నిలబడడానికి గాను పొటాషియం సాల్ట్ ఆఫ్ ఫాస్ఫోనిక్ యాసిడ్ని లీటర్కి వచ్చేటప్పటికి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక రోగ నిరోధక శక్తి రావడంతో పాటు తెగులు అనేది తగ్గడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కనుక మీ సమీపంలో ఉన్న మాన్లేజ్ అధికారులను కానీ, ఉద్యాన శాఖ అధికారులను కానీ, సైంటిస్టులను కానీ సంప్రదించి మీ యొక్క ఉన్న డౌట్లని వాళ్ళని అడిగి తెలుసుకుని కోకో పంటని అధిక దిగుబడి పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కోకో తోటల్లో ఒక 4,000 రూపాయల ఖర్చుతో పిచికారీలు చేపట్టడం ద్వారా ఒక 30,000 రూపాయల పంటను కాపాడుకోవచ్చునంటూ తమ అనుభవాలను ఏలూరు జిల్లా రైతులు ఇలా తెలియజేస్తున్నారు. మాది ఫామ్ ఆయిల్ కోకో వ్యవసాయం చేస్తూ ఉంటాము. వర్షాకాలంలో తెగులు కారణంగా కోకో పింద బాగా పండిపోవడం జరుగుతుంది. అది తెగులుకి బ్లైటెక్స్ స్ప్రే చేస్తున్నాం మేము. కోకో చెట్టుకి ముఖ్యంగా న్యూట్రియన్స్ కావాలి కాబట్టి మ్యాక్స్ కోకోకి స్ప్రే చేస్తున్నాము. డ్రమ్ముకి వచ్చి 1/2 kg చొప్పున కలిపి, అలాగే కేఫానిక్ డ్రమ్ములో 1/2 kg ప్యాకెట్ కలిపి చెట్టు మొదలను పోయడం వల్ల ఆ పింద పండిపోకుండా మంచి సైజు రావడం జరుగుతుంది. అలాగే శీతాకాలంలో మంచి సమయంలో బాగా పొగమంచు పడడం వల్ల ఆ పింద పండిపోతుంది. కాబట్టి ఈ వర్షాకాలంలోనే ఈ మ్యాక్స్ తర్వాత బ్లైటెక్స్ స్ప్రే చేయడం వల్ల పింద సైజు ఆ పొగమంచు పడే సమయానికి పెద్దదవడం వల్ల ఇంకా పండడానికి ఛాన్స్ లేకుండా కాయ తయారవడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఈ స్ప్రేలన్నీ చేయడం వలన మాకు ఎకరానికి వచ్చి ఒక 1/2 క్వింటా వరకు దిగుబడి పెరగడానికి అనుకూలంగా వచ్చింది. అలా రావడం వల్ల మాకు సుమారుగా ఒక 30,000 రూపాయల ఆదనంగా కలిసింది. 4-5 వేల రూపాయలు ఖర్చు పోగా మాకు ఒక 25,000 లాభదాయకంగా అనిపిస్తుంది. మేము కొబ్బరిలో అంతర పంటగా కోకో వేసుకోవడం జరిగింది 2014లో. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తోట మొత్తం తిరిగి ఒకసారి చూసుకుంటాము. ఒక 10% పింద మాడు కనిపించినట్లయితే సిఓసి చెట్టు కాండం, ఆకులు, పింద మొత్తం తడిసేలాగా స్ప్రేయింగ్ చేసుకుంటాం. ఈ బ్లైటెక్స్ మనం స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే ఎకరానికి వచ్చి 10% కానీ 20% కానీ డిఫరెన్స్ కనపడద్దండి. దీనికి అయ్యే ఖర్చు బ్లైటెక్స్ ఒక 1/2 kg అండి, కూలీలకు ఒక 200. ఈ స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల 1000 రూపాయలు ఖర్చు అయిద్దండి. ఈ స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎకరానికి వచ్చి ఒక 50 kgల వరకు దిగుబడి వస్తుందండి. దానివల్ల మనకి 20,000 నుంచి ఒక 30,000 వరకు లాభం కనపడవచ్చండి. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో గింజల ఫెర్మెంటేషన్ విధానం, ఆరబోతులో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.